చెప్పక్క ఏంటి? ఊరి మీద వాడు ఇట్లనే తిరుగుతావా? లగ్గం చేసుకుంటావా లేదా? చేసుకోవడానికి మరదలు ఉంది కదక్క, ఐమ్ వెయిటింగ్. అయినట్టే, నీ పెళ్ళి అయినట్టే, నీ మరదలు నేను చేసుకున్నట్టే, నీ మామనికి పిల్లనిచ్చినట్టే. ఏందక్క అంత మాట నువ్వు? మరి ఏంద్రా దున్న పొద్దు లెక్క నువ్వు ఉంటివి, దుడ్డ పిల్ల లెక్క వాడుంటే, దున్న పొద్దు లెక్క నువ్వు ఉంటివి, దుడ్డ పిల్ల లెక్క వాడుంటే ఇట్లా బండి మీద వేసుకొని తిరిగితే ఎవడిస్తాడు? ఏందక్క గంత మాట అన్నావు? అన్న దున్నపోతా అంటే ఓకే, నేను దుడ్డపిల్ల ఏందక్క? దుడ్డ పిల్ల అన్నా సరిపోయింది, ఇంకా పంది పిల్ల అనలే. పో కనుపో, నేను బాగా వెళ్తుంది, పో లోపడకు, మాకు పని ఉంది. ఉంటారు మీకోసం పోరి. అరే సాయిలు మయ్యగాడు, అరే మయ్య, అరే ఎవరో మయ్యాడు? మహేష్, మహేష్ ఇక్కడ ఈ రోడ్డుని బాబు సొత్తు అనుకున్నా. మా మామ రాసి తీరిన కట్నకి రోడ్డు మాది. రేయ్ ఛీ, నువ్వు మారవి జన్మకి ఇచ్చి ఎప్పుడు తాగుడు తీరుగుడు. ఛీ మంజు, అరే మళ్ళీ కూర్చొని తాగుదామా? అదే పోతుందిరా. ఏంద్రా ఈ తాగుడు? నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, కాలు చేత పిల్లలు అయ్యారు, నీకు చూస్తే ఏమనుకుంటారా అమ్మాయి? ఏం తాగుతారా? నా ఇష్టం. నా మాటినవా? నేను మళ్ళీ చూడు, నా మాటినవా? నీకు సంతోషం అనిపినప్పుడు ఇంటికాడ కొంచెం తాగాలరా. ఈ రోడ్డు తాగితే ఎట్లా పోతుంది? పరువు అంతా పోతుంది. నువ్వు చెప్పినావే సరేనా? అరే సాయిలు లేపురా, మెల్ల మయ్యి భుజం వేసేయి. మీ ఇంటికి సరేనా? సాయిలు పట్టుకో. నా మరదలకు జునుపాలంటే ఇష్టం, దానికి ఎట్లా ఇయ్యాలి, ఎప్పంచలో అనుకుంటుంది ఇయ్యాలి. మంజు కిత్తా దాని పడెత్తా, ఇలాగైనా జున్నుపాలు దానికి కిత్తా పడెత్తా ఇయ్యాల. మంజు మంజు ఓ మంజు ఉన్నవానే? సప్పుడు ఎత్తలేవు. మంజు ఉన్నదా ఇది? మంజు ఓ మంజు. ఏంది పెళ్ళాంటి విషయం చెప్తున్నావు? అగో పెళ్ళాంటి పిలిచినట్టు పిలవకపోతే ఎట్లా పిలుస్తారే? నువ్వు నాకు కాబోయే పెళ్ళానివేనా? ఇంకోసారి మాట మాట్లాడితే పళ్ళు రాదే. ఏందే గంత మాట అన్నావు? నువ్వు నీ ఏషాలకి నీకు పెళ్ళమా? వచ్చిన పడేందో చూసుకొని పో. ఏందే గంత మాట అంటున్నావు? మన ఇద్దరికి ఇష్టమని జున్ను పాలు తీసుకొస్తే ఓ అంతగానం గర్వం అవుతున్నావు. అబ్బో నీ బ్రాండ్ ఇది కాదు, వేరే నీ బ్రాండ్. నేనే చూస్తున్నాడు ఈ భాగవతం అంతా. పందోలే నువ్వు, పంది పిల్లలే వాడు, మధ్యలో మైగాడు. పండి బోడుతురు కదా రోడ్ల మీద. నడివి ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు. ఇవే జున్ను పాలు చిన్నప్పుడు తీసుకొస్తే ఉరికొచ్చి ముద్దు పెడుతూ గానే, మరి ఇప్పుడు ఏమైంది బాగా కడుతున్నావు? ఏయ్ పిచ్చి పిచ్చి మాట్లాడితే కాళ్ళు చేతులు ఇరగొడతా. చక్కనాడు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి. అట్లా కాదే మంజుల, కళ్ళతోటి చూసిన నిజాలు కాదే, మనసుతో చూడే. పోయి ఇక్కడ నుంచి ఫస్ట్. మంజుల ఈ పాలన తీసుకోపోయే. అన్న ఇంకా వస్తలేదేంటి? ఏం చెప్పింది ఇంకా? వదిన ఇట్లా ముద్దిస్తున్నట్టున్నది. అగో అన్న వచ్చింది. అమ్మ వదిన ముద్దిచ్చినట్టుంది, ఇంత లేట్ అయింది. ముద్దు ఎక్కడిదిరా? అది నా ముఖమే చక్కగా చూస్తలేదురా. అయ్యో ఏమైందన్న? నిన్న మైగడ తాగింది కదా, అక్కడ మనం ఉన్నాం కదా, అది మనల్ని కూడా తాగినామని అనుకొని ఇద్దరిని అపార్థం చేసుకుంటుంది. నా కర్మ, ఏం చేయాలి దాన్ని? సరే అన్న పోదాం. బాబు నేను డ్రెస్ కుట్టించుకొచ్చుకొని పోతున్నా. మా దోస్తు నిర్మలం తీసుకొని పోతున్నా.
సరే బిడ్డ. సరే బాపు. అవును రమయ్య, నిన్న నువ్వు తాగేటప్పుడు నా మరదలు చూసి నన్ను కూడా అపార్థం చేసుకున్నది. ఎట్లరా మరి నువ్వు తాగబడితే నా పూర అపార్థం చేసుకోబట్టే. ఏంగా తీరా ఏ జరిగినా మన మంచికే అనుకోవాలి. ఏమో అది ఏం చూసినా అపార్థం చేసుకుంటా. వీడేంది ఇట్లా డల్లు కూర్చున్నావు? సూరి ఏమైందిరా డల్లు కూర్చున్నావు? ఏమైందిరా పిల్లి అంటే గోడలకు అట్లా కూర్చున్నావు? అరే కోడారా కోసుకుంటే సాయంత్రానికి అమ్మతో దావత్కి అవుతుంది. అవునరా నిజం. దావత్ కుంజి భరించాలి. అన్నం రా డామినేట్ చేయకరా, కూర్చోరా. నువ్వు మాడలు మళ్ళీ కానీ అన్నా ఎట్లుండాలి? ఏం మాడలో ఏమో. అరే ఏమైందిరా నీ డల్గా ఎందుకు కూర్చున్నావు? నీ ప్రాబ్లం ఏంటిదిరా? చెప్పురా. అరే నా బాధ మీకేం తెలుసురా? ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చింది, ఇంకా పెళ్ళి అవుతలేదు, మన అవుతలే. మాకేమైనా అయిందా పెళ్ళి? ఊరి మీద మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తిరుగుతుర్రు. అట్లా కాదురా, నాకు తెలిసిన కాడ ఒక పిల్లి ఉన్నది. వాడిని తీసుకపోయి పెళ్లి చూపులో తీసుకపోయి పిల్లని చూపెడదాం. నచ్చితే పెళ్లి చేసుకోరా. సరే చేసుకుంటారా? చేసుకుంటా. అరే ఇంకొక మాట వానికి పిల్లని చూసి పెళ్లి చేసినాక నా మరదల్ని ఇచ్చి నాకు పెళ్లి చేయ. అరే నీ లవ్ సెట్ చేస్తాం, కావాల్సిన పక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా సెట్ చేద్దాం. తెచ్చిన పెళ్లి చూపులో బతునత్తుందే. మంజుల ఎటు పోతున్నావే? ఎటుపోతే నీకేంది? ఎప్పుడు గిరే తినుడు తాగుడు తిరుగుడు. దున్నపోతలే నువ్వు, దుడ్డోలే వాడు, పంది పిల్లలు లెక్క పక్కొండి వాళ్ళు. ఏందే మంజుల నోటికి ఎంత అంత మాట్లాడతావానే? మాట్లాడకపోతే ఏంది? నువ్వు నీ వేషాలు ఛీ. మనసుతో చూడే మంజుల, కళ్ళతోటి కాదే. చిచిప మంజుల ఏందన్నా నాకు ఎంత మాట అన్నది? చేరా అన్నిటికీ అపార్థం చేసుకుంటుంది. బాధపడకన్నా ప్రతి విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. భూమి ఆకాశం లవ్ సక్సెస్ అవుతాను. నేను చేస్తాను, మేమందరం కలిసి చేస్తాం. ఏమైందిరా సూరి ఇంకా అత్తలేరు? ఏ అత్తున్నాం అదే అత్తున్నాం. అరే ఆడ ఆల్రెడీ పిల్లల తండ్రికి చెప్పినా రమ్మన్నాడు. జల్దీ పోదాం పారి. సూరి గారు పెళ్లి కొడుకు ఇక్కడ నర్సరీ ఎక్కడ తమ్ముడు? ఎందుకన్నా? వాళ్ళ బిడ్డను చూడు నీకు వచ్చినాం పెళ్లి పెళ్లి చూపులకు వచ్చింది. అవును తమ్ముడు. అన్నా ఆమె పొద్దున లేచిపోయింది అదే. అన్నా ఆమె పొద్దున లేచిపోయింది అదే. అరే సాయిలు ఎంత పని అయ్యారా? గంట పని చేసింది అమ్మాయి. సూరి మళ్ళీ ఎంత పని చేసినవరా నువ్వు? ఆయన ఏం కాదు కదా తీరా. పెళ్లి పిల్ల పెళ్లికి ముందు లేచిపోయింది నయమైంది, పెళ్లి అయినాక లేచిపోతే ఏమన్నా ఉన్నా? బాధపడకరా సూరి. బాధపడుతున్నావారా? మరి ఏం చేస్తావురా? నువ్వు నమ్ముకుంటే నన్ను ఏమో చేసేట్టున్నారా నువ్వు? అరే మై నేను మళ్ళీ చెప్తున్నా చూడు, వీనికి మంచి అమ్మాయిని చూద్దాం. దానికన్నా ముందు నా మరదలు మాత్రం నాకు సెటిల్ అయ్యిరా. బయటకు రా, బయటకు రారా, ఇటు బయటకు రా. నావంతా నువ్వే మళ్ళా నన్ను కంటున్నారా? నువ్వే నాగేంద్ర అయిపోయింది. నువ్వే నువ్వే నాకు తెలియదు. ఏం చెప్పు ఇక నువ్వు మారవురా.
రేయ్, అయ్యా ఆగురా, రవి ఆగు, కొంచెం ఆగురా. మీ అమ్మకు మీరు అమ్మడాల ఉడితే వంతులేసుకొని పాలు ఇచ్చిందారా? మీరు వంతులేసుకొని చేస్తా అంటున్నారు. కొంచెం అని అర్థం చేసుకోరారా మీరు? చిన్నప్పుడు మీ నాన్న చనిపోతే మీ అమ్మ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి మిమ్మల్ని సాధిందిరా. ఆ మాత్రం కూడా మీకు ఆలోచన లేదురా మీకు? అవురా మహేష్? అరే చనిపోయినాక పక్షికి పెట్టి 10 మంది పిలిచి అన్నం పెట్టి అవ్వ అవ్వ అంటే ఏడవస్తే రాదురా అవ్వ. ఉన్నప్పుడే పట్టడు అన్నం పెట్టి సాదుర్రా, మంచిగా చూసుకోరా. సరే అన్న, సరేరా, మళ్ళీ చదువుకుందాం, అమ్మని మంచిగా కలిసి చదువుకుందాం తమ్ముడు. సరే అన్న. రవి ఇంటికి పోనా, ఇంటికి పో. మహేష్ నువ్వేమన్నాను రా మహి, నాకు అది నచ్చలేదు. నేను అందుకని కోపడ్డా. ఒక విషయం ఏం తెలుసా, వాడు చిన్నంతరం అని తెలియదు కావచ్చు, నువ్వు పెద్దోనివి, నీకు అన్ని విధాలుగా నీకు తెలుసు, అన్ని విధాలు తెలుసు. నీకు ఏందంటే మొత్తం విషయం తెలుసు, మాట్లాడకు. నాకు తెలుసురా, నేను చెప్తాను, నువ్వు మాటలు వాడు కరెక్ట్ కాదురా. లెట్ మీ కంప్లీట్. ఒక నెల రోజులు మా అమ్మని మా తమ్ముడు చదవాలి, ఒక నెల రోజులు నేను చదవాలి. వాడు వంతప్పుడు ఇడిచిపెట్టి 10 రోజులు అత్తగారింటికి పోయిండ్రా. మా తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి పోతే 10 రోజులు నేను చదివిన. వాడిని 10 రోజులు ఎక్కువ ఉంచుకోరా అంటే వాడు 30 రోజులకే నాగట తోలిండ్రా వాడు. కానీ నువ్వు వచ్చి చెప్పినావు కదా, నేను మారిపోయానురా. ఎందుకంటావా, అమ్మ పానం పోతే మళ్ళా రాదు, దొరకదు, రాదు. నువ్వు చెప్పినావు కదా. మళ్ళీగా చెప్పురా. సంబంధం చూపెడతా నా కొంప ముంచిన వారా నువ్వు. ఏమైతుందిరా, పోతావని అది పెళ్లికి ముందే పంతున్నా వీకింది, పెళ్లి తర్వాత ఉంటుందని మనకేమన్నా ఉందా? పోతావని మంచి పిల్లలు చూస్తావురా, మంచి పిల్లలు చూస్తావు. ఏమంటారా చేస్తుంది, నువ్వు బాధపడకరా రే సూరి. అప్పుడు సూరి, నా మరదలురా, నా మరదలు అంటే పిచ్చిరా, ప్రాణం రాదంటే దండం పెడతారా. నాకు ముందు నా మరదలతో పెళ్లి అయ్యిరా, నీకు బంగారం అంటే పిల్లని చూసి పెళ్లి చేస్తారా నేను. అది ఏ విషయంలో నన్ను చూసినా నన్ను అపార్థమే చేసుకుంటుందిరా సూరి, ఏ విషయంలో నన్ను అపార్థం చేసుకుంటుందిరా. అది దండం పెడతారా నాకు పెళ్లి అయ్యి నా మరదలతోటి, అది లేకపోతే బతకలేను రే. అరే మలిగా, నీ సోక్ కాకపోతే ఈ తాగంగా కూడా నీకు అద్దాలు అవసరమా? అవురా మైగా, మా అన్న మాడల్రా, మాడల్ మళ్ళీ మా వదినకు ఇష్టమని ఇట్లుంటుండు. మా వదిన అంటే మా అన్నకు ప్రాణం, తెలుసారా నీకు? అరే మైగా, నాకేమైనా ఇట్లుండు ఇష్టమారా? చిన్నప్పుడు ఈ బట్టలలో చూసి మా బావ బంగారం అని అన్నదిరా, అందుకేరా నేను ఈ బట్టలలో నాకు నచ్చకపోయినా ఈ బట్టలలో తన కోసం నేను ఇట్లనే ఉంటున్నారా. కానీ అప్పుడు నచ్చింది కానీ ఇప్పుడు నచ్చలేదురా దానికి. మరి అప్పుడు ఏం నచ్చిందో ఇప్పుడు ఎందుకు నచ్చలేదు నాకు అర్థమైతలేదురా. అరే నా మరదలు నాకు కావాలరా మయ్యి, నా మరదలు లేకుండా నేను బతకలేనురా. తన స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలరా మయ్యి. బాధపడకన్నా, పెళ్లి అవుతుంది, ఖచ్చితంగా నీ పెళ్లి చేస్తామన్నా. అవుతుందన్నా, ఖచ్చితంగా అవుతుంది. నేను చేస్తాను, నీ పెళ్లి నేను చేస్తా, అందరం కలిసి చేస్తామన్నా. అరే సాయిలు, నా మరదలకు నేను ఏం చేసినా నచ్చలేనురా. అన్ని విషయాలు నన్ను అపార్థం చేసుకుంటుందిరా. ఈ బట్టలల్లో కూడా తనకు నచ్చలేనురా. నేను ఇక రేపన్నా ఇవ్వాలన్నా పోయి బట్టలు చేసుకొని పోతారా, ఇక నష్టం లేదు చూస్తా. ఇక సరే అన్న, ఎట్లయితే మీ ఇద్దరు కలవడం నాకు కావాలి. సరే అన్న, పోదాం. వా.
ఎటు పోతున్నావే? ఏందా సాయిలు? ఏందిరా సాయిలు? ఎటు పోతున్నావే? దుకాణంకి పోతున్నా. అవునా? హాగు గడుంది మళ్ళీనా? మళ్ళీ పనులు కూడా చేస్తుండా? ఏమనుకుంటున్నా నిర్మల, మా అన్నయ్య ఎగు సంపనొచ్చు, అన్ని పనులు వచ్చు. అవునా? మరి మా దోస్తు మంజుల మీ అన్నని ఎప్పుడు తిడుతూనే ఉంటది. గదే గదనే మా అన్న బాధ, గది చెప్పడానికే పిలిచిన. అవునా? చూడే మా అన్న ఎంత మంచిగా పని చేసుకుంటుండో. మరి ఎప్పుడు చూసినా గా పయంటు గా పూలంగి గా కళ్ళద్దాలతో ఉంటాడేంది? అదేం విషయం? చిన్నప్పుడు ఆ బట్టలు వేసుకొని మీ ఫ్రెండ్ దగ్గరకు పోతే బంగారు లెక్క ఉన్నాయని చెప్పిందట. అందుకే మా అన్న బట్టలు వేసుకుని తిరుగుతుండు. నిజమా? నిర్మల, మనం ఎట్లా చేసి ఆ బావ మరదలను కలుపుదామే. మా అండ బాధ చూడలేకపోతున్నానే. ఓకే సాయిలు. ఓకేనే. హలో సంధ్య. చెప్పే. ఎలా ఉన్నావే? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇంకేం సంగతులే? ఏం లేదే, ఇంట్లో మా డాడీ పెళ్లి సంబంధాలు చూస్తుండు. అవునా? అవును. నీకు బాగున్నాడు కానీ నువ్వెప్పుడు చేసుకుంటావు పెళ్లి? ఛీ, వాడినా? వాడిని చేసుకుంటే ఊళ్ళో నా పర్వంతా పోతుంది. వాడు వాని అవతారం ఎప్పుడు తినుడు తాగుడు పండుడు బొర్రుడు గదే. ఊర్లో ఉన్న పెంటదాన్ని నెట్ల పెట్టుకుంటా కొట్లాడలా పోతాడు. వాడిని చేసుకోవడమా? ఛీ. అవునా? అవును. సరేనే, మా డాడీ పిలుస్తుండే, నేను మళ్ళా కాల్ చేస్తా. ఓకేనే, బాయ్. బాయ్. మంజులా. ఏంది నిర్మల? ఏంది ఏం మాట్లాడుతున్నావు అసలు మీ బావ గురించి? అసలు నీకేం తెలుసు మీ బావ గురించి? ఏందే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏందే నాకేం తెలుసు అని మాట్లాడుతున్నానా? కళ్ళతోటి చూసినా అన్ని నిజాలు కావే, మనసుతోటి చూసినా నిజం. అక్కడ మీ బావ వ్యవసాయ పని చేస్తున్నా, అన్ని పనులు చేస్తుండు. మీ బావకి అన్ని పనులు వచ్చే, మీ బావకి రాని పనులే లేవు. సరే ఓకే. మరి పూల చొక్కి ఏంది, వాడి పయంటే ఏంది, వాడి కళ్ళద్దాలేంది, వాడి తిరుగుడేంది, తాగుడేంది, తందన ఆడుడేంది, ఊరి మీద వాడి తిరుగుడెందుకు, బొరుడెందుకు కింద? సరే, నువ్వు అడిగిన అన్నిటికీ నేను జవాబు చెప్తానే. చెప్పే. చిన్నప్పుడు వాడి గదే బట్టలలో నీ దగ్గరికి వస్తే బంగారం లెక్కున్నామని ఉన్నావు. అందుకే వాడు ఇప్పటికి గదే బట్టలలో ఉంటాడే. కళ్ళతోటి చూసేటి అన్ని నిజాలు కావే, మనసుతోటి చూడే స్వచ్ఛమైన ప్రేమ తెలుస్తుంది మనకి. నువ్వంటే ప్రాణమే. వాడు ఇందు తప్ప ఎవ్వరు ఊహించుకోడు. అందరూ బర్త్డేలకి ఏం చేస్తారే? కేకులు కట్ చెప్పిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. కానీ మీ బావ నీ బర్త్డేకు అన్నదానం చేస్తాడు, రక్తదానం చేస్తాడు, ఎన్నో మంచి పనులు చేస్తాడే. మస్తు మంచోడు మీ బావ. కానీ మీ బావని ఎప్పుడు అపార్థం చేసుకుంటున్నావు నువ్వు. ఆ రోజు మైగాడు తాగితే వాడిని ఎంత చెప్పినా ఇంటలేడని వాళ్ళు కూడా తాగినట్టు నటించి వాడిని ఇంటికాడ దింపిర్రు. అది కూడా మా అపార్థమే చేసుకున్నావు. ఆ రోజు రోడ్డు మీద వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఆపిండు మళ్ళీ పోయి. అది కూడా మా అపార్థమే చేసుకున్నావు. మస్తు మంచోడే. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటారే. అవునా? నిజమా? రేపు పొద్దున మా బావ దగ్గరకు క్షమాపణ కోరుతా. సరేనే, నేను పోతున్నా మరి. సరే. మంజులా, మంజులా, నన్ను క్షమించు బావ, నిన్ను అబద్ధం చేసుకున్నా. నన్ను క్షమించు బావ. నన్ను ఎంతగానో ఇష్టపడ్డాను కానీ నిన్ను అబద్ధం చేసుకున్నా. నన్ను క్షమించు బావ. ఇప్పటికన్నా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు. ఇప్పటికి చాలు నాకు. బాబా, నువ్వు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు? ఆ బట్టలు వేసుకుంటావు కదా. నీకు ఆ బట్టలలో నచ్చలేను కానీ అందుకే బట్టలు మార్చిన. మళ్ళీ నువ్వు ఆ బట్టలలోనే మంచిగా ఉంటావు, బంగారం లెక్క. నువ్వు ఎట్లున్నా మంచిగా ఉంటావు. మంజు, బావా ఈ మంజు నీకు ముద్దు ఇవ్వడానికి రెడీగా ఉంది. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకున్నాక ఇద్దులే కానీ. మళ్ళీ ఏం రా ఇది? బాపు, నా బిడ్డగా చేసాను. బాపు ఏంది మామ గట్లా అంటున్నావు? నేను పెళ్లి చేసుకున్నా నా మరదలే కదా. ఎవరు నీకు పిల్లని ఇస్తాను? ఎవరు అన్నారు? పెళ్లి ఎవరు చెప్తాను? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పెళ్లి ఎవరు చెప్తాను? నీకు బిడ్డని పెళ్లి చేసుకుంటాను. నా మరదలే కదా. వరదలని ఎవరు పెళ్లి చేస్తా అని చెప్పినారా నీకు? గట్లెందుకు మాట్లాడుతావు మావా నువ్వు? మరి ఏంద్రా నువ్వు ఇంటికి ఇంకోసారి కనబడాలంటే కాల్ చేసి రిపోర్ట్ ఎందుకు మావా అట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ
వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. చూసారుగా మా వీడియోని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే కింద బెల్ ఐకాన్ ఉంటది, దాన్ని మాత్రం కొట్టండి.